క్రమశిక్షణకు కేరఫ్ అని గొప్పగా చెప్పుకునే పార్టీలో అక్కడ మాత్రం విభేదాలు వీధికెక్కాయా? సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహికి దిగడాన్ని ఎలా చూడాలి? ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ పోరు కాస్ట్ కలర్ పులుముకొని అక్కడ కాషాయ పార్టీ పుట్టి ముంచిపోతోందా? అసలు ఏ జిల్లాలో ఉంది పరిస్థితి? ఎవరా ఇద్దరు నాయకులు? పాలమూరు బీజేపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ డీకే అరుణ, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉందట వ్యవహారం. స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి మహబూబ్ నగర్ వచ్చారు రామచంద్రరావు. ఆయన పాల్గొన్న కార్యకర్తల సమ్మేళనం వేదికగానే అంతర్గత పోరు రచ్చకెక్కి కొత్త చర్చకు దారితీసింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ ఎంపీ అరుణ వర్గీయులు నినాదాలు చేస్తూ బాహాబాహికి దిగారు. దీంతో శాంతికుమార్ ఫాలోవర్స్ సైతం ప్రతిఘటిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ అనూహ్య పరిణామంతో ముందు కంగారు పడ్డ రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత అసలు పాలమూరు కమలంలో ఏం జరుగుతోందని ఆరా తీసే పనిలో పడ్డారట. 2019 లోక్సభ ఎన్నికల టైంలో బీజేపీలో చేరిన డీకే అరుణకు ఎంపీ టికెట్ ఇచ్చింది అధిష్టానం. అప్పుడు ఓడిపోయారామె. ఆ తరువాత పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కింది. ఇక 2024 ఎన్నికల్లోనూ మరోసారి డీకే అరుణకే ఛాన్స్ ఇచ్చింది కమలం పార్టీ. ఈ క్రమంలో ఆ రెండు ఎన్నికల్లోనూ టికెట్ ఆశించి భంగపడ్డారు శాంతికుమార్. అలా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయట. అదిపోగా గత ఎన్నికల్లో తమ నాయకురాలి ఓటమి కోసం శాంతికుమార్ పనిచేశారని ఆరోపిస్తోంది డీకే అరుణ టీం. ఫైనల్ గా గెలిచినా మెజారిటీ తగ్గడానికి కారణం మాత్రం పార్టీ రాష్ట్ర కోశాధికారే అన్నది అరుణ వర్గం వర్షన్. డీకేని ఓడించేందుకు శాంతికుమార్ కొందరికి దావతలిచ్చారని కూడా మండిపడుతోంది ఆమె వర్గం. ఆకసితోనే రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో శాంతికుమార్ కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. తమ నేతను ఓడించేందుకు కుట్ర చేశారని, ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట డీకే అరుణ వర్గీయులు. అదే సమయంలో కోశాధికారి అనుచరగణం వర్షన్ మాత్రం మరోలా ఉంది. పాలమూరులో బీజేపీ బలోపేతానికి ఆయన చాలా కష్టపడ్డారని, 2 సార్లు ఎంపీ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారినా కేవలం పార్టీ కోసం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు చెబుతున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన సమక్షంలో జరిగిన దాడిని ఖండించకపోవడం, తన ప్రసంగంలో శాంతికుమార్ పేరును ప్రస్తావించకపోవడంపై ఆ వర్గం అసంతృప్తిగా ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట, మక్తల్, గద్వాలలో డీకే అరుణ తన కుటుంబ సభ్యుల కోసం బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆమె అవకాశవాద రాజకీయ పోకడలతో పలువురు పార్టీని వీడిపోయారని ఆరోపిస్తోంది ప్రత్యర్థి వర్గం. సరిగ్గా ఇక్కడే రాజకీయం కొత్త టర్న్ తీసుకుని కుల సమీకరణలు తెరమీదకొచ్చాయి. అది ఏకంగా పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీలుగా మారిపోయింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన శాంతికుమార్ ను డీకే అరుణ అవమానించారని, ఇది కరెక్ట్ కాదంటూ బీసీ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ డీకే వైఖరిని ఖండించాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్స్ ఎపిసోడ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కమలం పార్టీలో ఒక బీసీ నేత ఉనికిని దెబ్బతీసేలా ఎంపీ వ్యవహరించారంటూ కాస్ట్ ఈక్వేషన్స్ ని తెరపైకి తెస్తున్నాయి బీసీ సంఘాలు. ఇక పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాల సమయంలో అంతర్గత వేదికలపైనే చర్చించుకుని సమస్యల్ని పరిష్కరించుకోవడం బీజేపీ ఆనవాయితీ అని రచ్చకెక్కి కొట్టుకోవడం మన కల్చర్ కాదంటూ ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట బీజేపీ సీనియర్స్. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పాలమూరి బీజేపీలో పెరుగుతున్న విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో, ముఖ్యంగా బీసీ వాదం తెరమీదికి రావడం వల్ల ఏం నష్టం జరుగుతుందోనన్న కంగారు మొదలైందట పార్టీ శ్రేణుల్లో. అధిష్టానం పెద్దలు దీని మీద దృష్టి సారించి సెట్ చేయకుంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఉమ్మడి జిల్లాలో దెబ్బ పడుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.